మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు కలుగును గాక. ఆమేన్. ఇలాపు వాక్యములు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాపు వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన బాధ్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధం 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 ఉందో వర్షం రోతరబడ్డ వర్షోత్తరబడ్డ దేవానికి స్తోత్రం స్తోత్రం అంటాం. దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధదేవా, ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాం. మా మధ్యలోనే ఉంటాం తండ్రి. ప్రభా మాట్లాడుచుంది మీరే కానీ నేను కాదు ప్రభా. నీ రోజులు ప్రతి ఒక్కరితో చేరు నీకు అంగీకారంగా మీరు వచ్చేమని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని తరుషం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధదేవా నీకు వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండొచ్చులు గల ఖడ్గం, కీడులోంచి ఉరుగులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని పరము దయచేయబడని నమ్మినప్పుడే దేవుడు కార్యం జరిగిస్తాడు. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యమని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది సన్నిహితంగా మన మధ్యలో ఉంటాను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని శ్రమించిన దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఇక్కడ యెహోవా కృపగలవాడు అందుకంటున్నాడు. ఎందుకంటే దేవుడి కృప లేకపోతే, ఆయన ఆశీర్వాదం లేకపోతే, ఆయన దేవుడు లేకపోతే ఈ లోకంలో మనం జీవించాలి, మనం బ్రతకాలి అక్కడ. అందుకంటున్నాడు. విశ్వాసం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకుండా వారు అందవర్షం వారుగా. ఎందుకంటే దేవుడి ప్రేమ మన మీద ఎక్కువగా ఉండదు కాబట్టి మనం బ్రతుకున్నాం, చచ్చిపోకుండా బ్రతుకున్నాం. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ ఉండదు కాబట్టి ఈ దినములో ఉన్నాం. ఈ దినములో ఉన్నామంటే కృపే. అందుకొచ్చినాడు. అందరికన్నా గొప్పవారము కాదు. ఆయన కృప ఉన్నప్పటికీ ఈ దినము ఇలా నిలిచి ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకుండా వారు. అంతేకాంచున్నాడు దేవుడు ఇక్కడ. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా మన మీద కొత్తగా ప్రేమ పుడుతుంది. అంతేకాంచున్నాడు. ఆ ప్రేమే లేకపోతే ఈ లోకంలో జీవించలేదు. దేవుడి ప్రేమ మనలో ఉన్నది. దేవుడి రక్తము ప్రేమ 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 నడుస్తుంది అక్కడ. ఎంతవరకు ఆ ప్రేమ మనం పొందుచున్నాము, దేవుడి ప్రేమను ఎంతవరకు అందుకుంటున్నాము, ఆయన సన్నిధిలో ఎంతవరకు కన్నీరు కలుస్తున్నాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన ఆయన ప్రేమ మనకు కావాలి. బాధలోని, కష్టంలోని, సుఖంలోని, సంతోషంలోని ఆయన ప్రేమ మనకు కావాలి. ఆయన ప్రేమే లేకపోతే ఈ లోకంలో బ్రతకలేమో, జీవించలేము. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, ప్రేమ పుట్టుచున్నది. అందుకని నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే దేవునికి మనం నమ్మదగిన వారు. అంతేకాదు నీకు ఎంతున్నా విశ్వాసం లేకపోతే కష్టం, దేవుడి మీద నమ్మకం లేకపోతే కష్టం.
ప్రార్థన చేసిన వారికి విశ్వాసం ఉండాలి, చేర్చుకున్న వారికి విశ్వాసం ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు. అంతేకంటున్నాడు కదా ఇక్కడ, నువ్వెంతైనా నమ్మదగిన వాడు, దేవుని మీద నమ్మకమైన మనిషి నీవు. అంతేకంటున్నాడు ఇక్కడ, యెహోవా నా భాగమై నేను అనుకరించున్నాను. ఎందుకంటే నీ కుటుంబంలో ఒక ఆయన నీ మనిషి కుటుంబారాధన చేసినప్పుడు భర్త భార్య బిడ్డలు 4వ మనిషిగా దేవుడు వస్తాడు నీతో కలిసి భోజనం చేయడానికి. ఎంతవరకు ఆయన పిలుస్తున్నాను భోజనానికి? ప్రార్థన అయిన తర్వాత ఎక్కడ భోజనము? అంతేకంటున్నాడు దేవుడు ఇక్కడ, 4వ మనిషిగా వస్తున్నాడు ఆయన. అంతేకంటున్నాడు, యెహోవా నా భాగమని నేను అనుకరించున్నాను. ఆయన ఇంట్లో ఉన్న మనిషి, మన గృహానికి యజమానుడు ఆయనే. ఆయన పిలవకుండా మనం ఏ పని చేయము కదా, ఏ పని చేయము. ఆయన పిలవకుండా, ఆయనతో చెప్పకుండా ఏ పని చేయము. అదే కంటున్నాడు ఇక్కడ, ఆడియందు నేను నమ్మిక ఇచ్చుకొనిచున్నాను, నమ్మకం ఉందన్నాను అని. అదే అంటున్నాడు, ఆడియందు నేను నమ్మిక ఇచ్చుకొనిచున్నాను, తాను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, తాను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుడిని ఎవరైతే నమ్ముతారో, దేవుడి మీద ఎప్పుడైతే ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఆయన దయాళుడు. నీకు ఏది కావాలో అది అనుకరిస్తున్నాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు, దేవుని ఎందుకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో అని మనం కనిపెట్టుకుని ఉండాలి. అంతేకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఆడియందు నేను నమ్మిక ఇచ్చుకొనిచున్నాను. దేవుని యందు మనం నమ్మకం ఉంచుకొనిచున్నాము, తాను ఆశ్రయించే వారి ఎట్లా యెహోవా దయాళుడు. దేవుడిని ఆశ్రయించే వారిని దేవుడిని విడిచిపెట్టాడు. వాడి కష్టాల్లోని బాధల్లోని సహాయం చేసే దేవుడు ఆయన. తాను ఎదుగువారి ఎట్లా ఆయన దయచూపువాడు. అంతేకంటున్నాడు, తాను ఎదుగువారి ఎట్లా ఆయన దయచూపువాడు, దయచూపెడతాడు మన మీద. అంతేకంటున్నాడు, నువ్వు కన్నిటితో ప్రార్థన చేయి, దేవుడు జవాబు చేస్తూ నీకు విరుడు నాకు కావాలి, కానీ నీ బరులకు నాకు అక్కర్లేదు అన్నాడు. కన్నీటి ప్రార్థన నాకు కావాలంటున్నాడు. ఎంతవరకు నువ్వు కన్నీటి కాస్తున్నావు, ఎంతవరకు నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు చనిపోయిన తర్వాత నీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. నీ పుట్టు పొడిచినదా? నీ పుట్టు నీ కన్నీటి ప్రార్థన ద్వారా పొడిచినదా? లేకపోతే అడుగు కూడా లేదా? అసలు కన్నీరే రాలేదా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ హృదయం బండదేరిపోయిందా? కన్నీరు రాకుండా, దేవుని సత్తును కూర్చోకుండా నీ హృదయం బండదేరిపోయిందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఎంతవరకు మనం కన్నీరు కారుస్తున్నాం, ఏడుస్తున్నాం అక్కడ. అంతేకాల్చున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనుషుల ఆలోచనలు ఎప్పుడు కూడా వ్యర్థమే, దేవుని ఆలోచనలే మనకు అన్నీ జరుగుతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మనుషుల మీద ఆనుకో, దేవుని మీద ఆనుకో, అప్పుడు నీ కార్యం దేవుడు జరిగిస్తాడు. అంతేకాల్చున్నాడు. నిజాయితీగా నీతిగా దేవుడు నమ్మితే తప్పకుండా చేస్తాడు. అందులో ఫాల్ట్ ఉందనుకో, నీ నిజాయితీలో ఫాల్ట్ ఉందనుకో, నీ మాటలో ఫాల్ట్ ఉందనుకో, అక్కడ జవాబు రాదు, జవాబు దొరకదు అక్కడ. నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు దొరకదు అక్కడ. నీ మనస్సు పూర్తిగా నేను తప్పు చేయలేదు, నేను మంచిగా జీవిస్తున్నాను, నేను మంచిగా ఉన్నాను అని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా జవాబు నీకు ఇచ్చేస్తాడు. వచ్చేస్తుంది జవాబు, ఎవరు అడగక్కర్లేదు, నీకే వచ్చేస్తుంది. ఆ జవాబు నీకే వచ్చేస్తుంది. కానీ నువ్వు తప్పు చేసి సరిగ్గా ఉండకపోతే జవాబు దొరకదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, నరుడు ఆశ కలిగి యెహోవా గురించి దర్శన కొరకు కోపంతో కనిపెట్టడం వచ్చింది. అంతే కంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే నరుడు ఆశ కలిగి యెహోవా గురించి దర్శన కొరకు ఓపుతో కనిపెట్టడం మంచిది, నిర్లక్ష్యం చేయకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ.
నేను ఇలా మాట్లాడుతున్నానని కోపం తెచ్చుకోకూడదు. సంఘం మాట్లాడాలి. దేవుడు అడుగుతాడు, నువ్వేం మొగమాట పడ్డావా? సంఘాన్ని చూసి వాళ్ళు ఏమన్నా అనుకుంటారంటే మొగమాట పడ్డావా అని అనుకుంటాడు అక్కడ. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా యేసు ప్రభు మన పాపాల నిమిత్తం బలిదానం అయిపోయిన దేవుడు, తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసిన దేవుడు ఆయన మన పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనమెంత వరకు ఆయన రక్తాన్ని, రక్షణ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. బాప్తిసం తీసుకొని కూడా ఎంతమందో తప్పులు చేసుకుపోతున్నాము. బాప్తిసం అనేది ఒక పరిశుద్ధత. అంతేకాదు ఆయన శరీరం రక్తములు పుచ్చుకుంటున్నాం కదా, మరి అవన్న తప్పుడు నువ్వు ఎలా తప్పు చేయాలనుకుంటున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత తెలిసి నువ్వు తప్పు చేస్తే మాత్రం భయంకరంగా ఉంటున్నాడు శిక్ష. అంతేకాదు చిన్నపిల్లలు కావు, తెలియని వారు కావు. అందుకే రోజులో చెట్టు బిడ్డలకు బాప్తిసం చేస్తారు. కానీ నేను ఇవ్వను. యేసు ప్రభు ఎలా బాప్తిసం తీసుకున్నాడో అలాగే నేను ఇస్తాను. తెలియాలి వాటికి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో తెలుసుకున్న తర్వాతే అప్పుడు బాప్తిసం ఇవ్వాలి. ఇలా తప్పు చేస్తే ఇలా ఉంటుంది, ఇలా తప్పు చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి వాడు తెలియాలి. కానీ మనం బాప్తిసం తీసుకొని కూడా తప్పులు చేసుకోబోతున్నాం. అంతేకాదు శరీరాశ, నేత్రాశ, జీవముటము ఈ మూడు సాధారణ పెట్టలు. శరీర కోరికలు, నేత్ర కోరికలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అవి నువ్వు చంపేస్తున్న వచ్చినా నువ్వు దేవుల్లో జీవించడం, నువ్వు దేవుల్లో బ్రతకడం. ఒకవేళ ఇప్పటికైనా పశ్చాత్తపడి దేవుని దగ్గర తప్పు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఆయన ఏమొచ్చినాడు ఇక్కడ? నేను ఎంతో ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అదే చెప్తున్నాడు కదా ఇక్కడ వాక్యములు. అదే అంటున్నాడు కదా ఇక్కడ. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టించున్నది. దేవుని ప్రేమ ప్రతిరోజు పుట్టించున్నది. ఆయన ప్రేమ కలుగుతుంది మన మీద. కానీ మనం ఎంతవరకు ఆయన ప్రేమలో నిలబడగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా ప్రతి పాయింట్ కూడా దేవుడు దర్శిస్తుంటాడు, చూస్తుంటాడు. నువ్వు నడిచే మార్గం, నువ్వు చూసే చూపులోని, నీ చేసే చేతల్లోని, నీ ప్రేమలో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అక్కడ. ఎందుకంటే నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, నీ కుటుంబం చూడకపోవచ్చు, కానీ ఆయనకంతా తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? నరుడు ఆశ కలిగి యెహోవా గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. దేవుడి రక్షణ కోసం ఓపికతో కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టాలి. ఓపిక. అంతేకాదు యవ్వన కాలమున కాడిమోటి నరుడికి మేలు. ఎందుకంటే నీ యవ్వన దశలో ఉన్నప్పుడే నువ్వు సేవ చేయాలంటే చెయ్యి. నువ్వు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను సేవ చేస్తానంటే దేవుడికి అక్కర్లేదు. నువ్వు గొడ్డలెక్కలేవు, గుట్టలెక్కలేవు, ఏది చేయలేనప్పుడు నువ్వెలా సేవ చేస్తావు? నువ్వు ఆరోగ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడే ఈ సేవ పరిస్థితుంది. అక్కడ మంచిగా నువ్వు చేయగలవు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వు చేయలేవు, చేద్దామన్నా చేయలేవు. నువ్వు సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి, సమయం ఉన్నప్పుడే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సేవ చేసేటప్పుడు పరిగెట్టేదాన్ని, అప్పుడు ఎవరంలో ఉండేదాన్ని కాబట్టి ఎప్పుడూ కూడా ఆటో ఎక్కలేదు, బస్సు లేకపోతే నడిచే వెళ్ళేదాన్ని. ఎంత దూరం అయినా సరే కొండలు ఎక్కిపోయేదాన్ని, గుట్టలు ఎక్కిపోయేదాన్ని. ఇక్కడ నేను వస్తున్నాను, టైంకి వస్తున్నాను, నేను అక్కడ కూడుకోండి అని చెప్పి అలా నా బాగోలేదంటే మల్కాపూర్లో కొండలు, ఆ కొండలకి ప్రార్థన చేసేసి పరిగెట్టుకు వచ్చేదాన్ని.
చేయలేను కదా, ఇప్పుడు ఎక్కలేదు కదా, ఇప్పుడు సేవ చేద్దామన్నా చేయలేదు. అంతకచ్చినాడు 5 సంవత్సరాలు చర్చి పెట్టక సంపూర్ణంగా చేశాను సేవను. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అమ్మా నా కోసం నువ్వేం చేసావు? నా కుటుంబం కోసం చేశావు కదా ప్రభా. నీ కుటుంబం కోసం చేస్తే అది ముక్కు గుట్లతో సమానం. నువ్వు చేస్తావు, నీ కుటుంబం కోసం చేసుకోబెట్టి, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం నువ్వు చేసుకుంటావు. అది అవసరమా? నా కోసం నువ్వేం చేశావు? ఎవరికైనా ప్రార్థన చేసావా? ఎవరి దగ్గరికి వెళ్ళి నా దేవుడు గొప్పవాడని చెప్పావా అని ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ నిలబడలేము. అక్కడ గజ 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 ఉనికిపోవాలి. అక్కడ అడిగిన దానికి నువ్వేం చేస్తావు అన్న జవాబు దొరకదు. అక్కడ ఈ లోకంలో చక్కగా తింటున్నాము, త్రాగుతున్నాము, తెల్లారిపోతుంది, మళ్ళీ జీవితం మొదలైపోతుంది. మరి నువ్వెంత వరకు ఆలోచించావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ సృష్టికర్త సర్వోత్తర దేవుడైనా. ఎందుకంటే అప్పయ్యమ్మ చనిపోయింది, ఇంకా అయిపోయింది నాకు, అప్పయ్యమ్మతోటే అయిపోయింది నాకు, ఇంకా నా చర్చకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా అని అనుకున్నాను అప్పయ్యమ్మ కుటుంబం నుంచి. కానీ ఈ దినాన తన కోడలు వచ్చి మాకు ప్రార్థన పెట్టాలండి మంగళవారం అని చాలా సంతోషం వేసింది. రమణ మాతను తోటికోడలు, అప్పయ్యమ్మ తోటికోడలు మనం వచ్చి అమ్మ ప్రార్థన కావాలంటున్నారు మా బావగారు అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అప్పుతో అయిపోయింది, చచ్చిపోయింది, అన్నీ స్వామికోవడం అయిపోయింది, అన్నీ అయిపోయి ఇంకా అయిపోయింది, ఇంకా లేదు, వాళ్ళ కుటుంబంతో నాకు సంబంధం లేదనుకున్నారట. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని మళ్ళీ రెప్పేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అనుకో, మనం ఏది కూడా అనుకోమక్కడ. దేవుడు చేసిన కార్యాలు కంటి కనిపించే మనుషుల గారికి అమోచనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఎవరి కాలంలో కాడిపోయిట నరుడికి మేలు. ఎవరి కాలంలో దేవుడి కాడిపోయిట నరుడికి మేలు. ఎవరి కాలంలో నువ్వు అయ్యారు ఏదైనా సరే, నీకు నువ్వు పెద్ద అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నేను ఇప్పుడు పరిగెట్టలేను కదా. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అతని దాన్ని ఓపిన వాడు ఇవ్వమని, ఆ కాడిని పెట్టేవాడు, ఆ శిలువను మొయ్యమని చెప్పేవాడు, ఆయన భారం పెట్టేవాడు కూడా దేవుడే, ఇవ్వమయ్యే. ఆయనే ఆ కాడిని భుజం మీద పెడతాడు, పరిశీలిస్తాడు దేవుడు మొదటి నుంచి. నేను సేవ చేయగలదా, చేయలేదా? సేవ చేశాను. తర్వాత అయ్యగారు బాగోలేనప్పుడు శ్రీలకూటం నడిపించినప్పుడు శ్రీలకూటం నడిపించాను. అది బాగా జరిగింది. ఇంకా దేవుడు అనుకున్నాడు, ఇంక చర్చి పెట్టిస్తే బాగుంటుందేమో, నా సంఘాన్ని కాపాడగలదేమో అని చెప్పి దేవుడు చర్చిని బలవంతంగా పెట్టించుకున్నాడు. ఎందుకంటే నేను అడగలేదు ఆయన చర్చి పెడతాడు, కానీ ఆయనే బలవంతంగా పెట్టించుకొని అందరి చేత చెప్పించాడు. మీ పాస్టర్ గారికి చర్చి పెట్టమని చెప్తున్నాను, ఆ జవాబు చెప్పడం లేదు, జవాబు చెప్పమని చెప్పండి అని చెప్పి. ఎందుకంటే దేవుడు తను మాట్లాడతాడు, తనకు కావలసింది నెరవేర్చుకునే వరకు కూడా ఊరుకోడు ఆయన. అది కావలసింది నెరవేర్చుకోవాలి. ఇది అతి జనక మధ్యలో పెట్టాడు. ఇక్కడ ఎన్నో సోదరులు వచ్చాయి, ఈ చర్చను తీసేద్దామని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇది దేవుడిది కదా, ఆయన రాకడము సమీపంగా ఉన్నది. నేను వచ్చేస్తున్నాను, 3 సార్లు హెచ్చరించాడు, నేను వచ్చేస్తున్నాను త్వరగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, అతని మీద తన లోబడినవాడు యెహోవాయే కనుక అతను ఒంటరిగా కూర్చుని మౌనముగా ఉండేవాడు. నిరసనాధారం కలుగులేము అని, ఎందుకంటే నిరసన లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా మొత్తము నిద్రించున్న వారి గురించి తెలియకుండా మనకి ఇష్టపడలేదు. నిరసన కలిగి ఉండాలి. అందించడానికి నిరసన లేదు, మనకుంటే నిరసన, మనం మరలా లేపబడతామన్న నిరసన మనకుంటుంది. కానీ మనకు తెలియదు, కుక్కలా పుడతామా, ఇలా మనిషి గాడిలా పుడతామా అనుకుంటున్నారే తప్ప
దర్శనం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. యేసు ప్రభువుకు యవ్వనస్తుడు అడుగుతున్నాడు, అయ్యా ఒక అనుమానం నాకు ఉంది, అనుమానం తీర్చుతారా అని అడిగినప్పుడు అడుగు అన్నాడు దేవుడు అక్కడ. ఒక ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతను చనిపోయాడు. మరలా ఆమె అన్నదమ్ములు ఐదుగురు కూడా ఆమె పెళ్లి చేసుకున్నారు. అందరూ చచ్చిపోయారు. ఆఖరి ఆమె కూడా చచ్చిపోయింది. మరి వచ్చే జన్మలో ఎవరికి భార్య అవుతుంది? దేవుడు నవ్వుతున్నాడు అతను కాచేసి, ఎవరికి భార్య కాదు. వాళ్ళందరూ ఒక దేవదూతలుగా అయిపోతారు తప్ప మళ్ళీ జన్మంటూ ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ కొత్త ఆకాశం కొత్త భూమిలో మాత్రం దేవుడు పరిశుద్ధులందరినీ మరలా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే సంఘం కూడా దిగొచ్చేస్తుంది. మరి కొత్త ఆకాశానికి కొత్త భూమిలో దిగొచ్చేస్తుంది. సంఘం ఎంత పడిపోతుంది కదా ఇక్కడి నుంచి. ఎందుకంటే ముందు చనిపోయిన వారందరూ కూడా దేవుడు యేసు ప్రభుతో యెహోవా దేవుడు చెప్తాడు, సమయం నాశనం అయిపోయింది, నువ్వు వెళ్ళి పరిశుద్ధులందరినీ తీసుకొచ్చేవాడు. ఆయన పంచాయతీ సెంటర్లో వచ్చేస్తాడు యేసు ప్రభు. ఎప్పుడైతే సెంటర్లోకి వచ్చేసి అప్పటికే దేవదూతలు ఆకాశాన్ని భూమికి ఇచ్చిన వేసుకొని దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పి స్వర్గం కొడుతూ ఉంది అక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే ఆకాశానికి ఇచ్చిన వేసుకొని ఆకాశానికి భూమికి ఇచ్చిన వేసుకొని ఎక్కుతూ దిగుతూ ప్రభు వచ్చేస్తున్నాడని బోరతలతో గంభీరంగా గుర్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి వినబడిపోతుంది. వినబడి లేని వారు మాత్రం చాలా దురదృష్టవంతులు. ఆయన వినబడిన వారు సంఘంలో పరిగెత్తుకొచ్చేస్తారు. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే సెంటర్లోకి వచ్చేసాడో సమాధులని కూడా దగ్గర బద్దలైపోతాయి. క్రైస్తవులే కాదు, హిందువులే కాదు, ముస్లింలే కాదు, అందరూ లేచిపోతారు. ప్రతి ఒక్కరు లేచిపోయి పరిశుద్ధులందరూ కూడా ప్రభు యొక్క లోపలికి వెళ్ళిపోతారు. దక్కని వారు జడ్జిమెంట్లు నిలబడిపోతారు. కన్ను మూసుకొని కన్ను తెరిచే లోపల సంఘం ఎత్తబడిపోతుంది. కన్ను మూసుకొని తెరిచే లోపల సంఘం ఎత్తబడిపోతుంది. ఆ సంఘంలో ఎంతమంది వస్తే అంతమంది ఎత్తబడిపోతారు. లేటుగా వచ్చేందుకు ఆ సంఘం ఇంకా నిలబడతాక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కువ జాబులు లేచి, 2వ జాబులు లేచి, 3వ జాబులు లేచి, 4వ జాబులు లేచి, 7 జాబులు లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మెలుగుగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావు. నిద్రమత్తులో ఉంటున్నావా? అంతేగా అంటున్నాడు దేవుడు. ఎక్కడ నిద్రమత్తులో ఉన్నవారైతే పరిశుద్ధాత్మ నూనె లేకుండా దిమిటి లారిపోతూ ఉండగా అది కునుకుతుంది నీ ఆత్మ. నువ్వు 2వ జాములో 3వ జాములో లేచినప్పుడు వెలుగుగా ఉండి ప్రార్థన చేసిన వారు మాత్రం యేసు ప్రభువుని ఎదుర్కొంటారు వాళ్ళు. కానీ వీళ్ళు ఎదుర్కోలేరు నిద్రమత్తులో ఉన్నవారు. మరి ఏ జాములో వెలుగుగా ఉండి ప్రార్థన చేస్తున్నామో చూసుకో ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? కనుక అతను ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండేవాడు. నిరసనాధారము కలుగునేమో అని అతను బూడిదలో నోటి పెట్టుకునేవాడు. అతను తన కొట్టివారి తట్టు తన చెంపను తిప్పవాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో వాడికి ఏదైనా బాధ కలిగితే బూడిదలో తిరుగుతూ ప్రార్థన చేసేవాడు. ఇక్కడే కూర్చున్నాడు. అతను తన కొట్టివారి తట్టు తన చెంప తిప్పవాడు. అతను నిందతో నింపబడవాడు. ఎందుకంటే చేసుకుని ఉన్నాడు, ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? 2 చెంపలు వాయించేస్తున్నాం. దేవుడు ఏమవుతున్నాడు అక్కడ? ప్రేమ, జాలి, కనికరం గురించి మాట్లాడాడు. ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా చూపించావు. అంతేకాల్చివాడు ఇక్కడ. అతను నిందతో నింపబడవాడు. నీకు నిందలు వచ్చినా క్రైస్తవులకే వస్తాయి. నిందలు, బాధలు, వేదనలు కూడా క్రైస్తవులకే వస్తాయి. ఎందుకంటే దేవుడు శ్రమ ఎత్తుకొని నడవాలి. శ్రమ అనుభవించాను, బాధలు అనుభవించాను. అందుకే నిందలు వస్తాయి. ఆ నిందలు నీ సోదరుడు అన్నాడు దేవుడు. నువ్వు సోదరు చేయించిన వచ్చిన జీవక్రీడలు అందుకుంటావు.
శోధన జయించలేక చాలామంది అల్లు అడుగుతూ ఉంటారు, శోధన తట్టుకోలేక. నువ్వు భరించంతే ఇస్తాడు శోధన కూడా, ఎక్కువ కూడా. నువ్వు ఎంత భరించుతావో అంతే ఇస్తాడు దేవుడు. అక్కడ పత్రిక చదువు. నేను చెప్పలు తీసించగా, ఎందుకంటే జైల్లో పెట్టారు శిష్యులందరినీ. ఎందుకంటే కుట్టువాడికి స్వస్థించాడని జైల్లో పెట్టారు. ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చి వాక్యం చెప్పేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ లోపల వచ్చి మీటింగ్ పెట్టారు. ఇక్కడ అందరూ మీటింగ్ పెట్టి వీళ్ళు చంపేద్దామని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే యేసు గురించి చాటి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ 5,000 మంది మారిపోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దేవుడు వచ్చేటప్పుడు అందరూ మారిపోతారు. అన్ని జనకము మాత్రం ఉంటారు. ప్రతి ఒక్కరు మారిపోతారు. ప్రతి మోకాలు మొక్కుతుంది, ప్రతి రోజు నా మాటే మొక్కుతుంది అనుసరించింది దేవుడైనా. అందుకే దేవుడు పరలోకము, పాతాళలోకము, భూలోకము సమస్తము మారిపోతుంది. అందుకే వాడు ఇక్కడ. అందుకు వాళ్ళు చంపేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ లోపల ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియ, ఆయన పేరు చాలా పెద్ద మనిషి, ఆయన ఇచ్చాడు. గమాలియ ఒక పరిసేయుడు మహాసభలు లేచి ఈ మనుషులు కొంతసేపు వెలుపుడు ఉంచుదని ఆజ్ఞాపించి వాక్యించాడు. వీళ్ళందరినీ బయట ఉంచండి, మీతో మాట్లాడాలన్నాడు. వాళ్ళతో శిష్యులందరూ బయట వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని బిడ్డల్ని తక్కువగా చూడలేదు. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. నువ్వు తక్కువ చూస్తే కష్టమైపోతుంది నీకు. తక్కువగా చూడకూడదు. ఆ మాట ఇక్కడ చెప్పడానికి ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారు జాగ్రత్త సుమండి. మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు ఏదైనా చేశారనుకో మీకే ప్రమాదం. అది వీళ్ళు ఏదైనా చేస్తే ఇక్కడ దేవుని పెట్టారు. వాక్యం చెప్పడానికి వచ్చాను. జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు, అంటే ఇంతో ముందు దోదాని వాడు దోదాలు ఇచ్చి తనకు గొప్పవాడిని చెప్పుకోవడం, చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆ దోద. నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకునేవాడు. ఇంచుమించు 400 మంది మనుషులు, అంటే చాలామంది వేల సంఖ్యలో జనమై వెనకాల తిరిగేవారు ఆ పెద్ద మనిషి వెనకాల. కానీ అలాంటి వాడు ఏమయ్యాడు? దేవుడిని ఎగతాళి చేశాడు కదా, దేవుని అయితే తప్పుగా మాట్లాడాడు కదా, అందుకు చచ్చిపోయాడు. అతన్ని చంపేశాడు అక్కడ. దగ్గర ఈ వేల సంఖ్యలో ఉన్న జనం కూడా చెల్లాచెదరైపోయారు. ఇక ఎవరు కారణాలేదు అక్కడ. అందుకు వచ్చినాడు ఇక్కడ. వారికి తరువాత జనసంఖ్య దినములలో గలీలని యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించాడు. ప్రజలందరినీ కూడా తిరుగుబాటు చేయడానికి అందరికీ పురుగులేపాడు. అందుకు వచ్చినాడు ఇక్కడ. తిరుగుబాటు చేయడానికి అందుకు వచ్చినాడు. ప్రజలు తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించారు. వాడు కూడా నశించారు, వాడు చనిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయారు. మరి మీరు కూడా అలా చేద్దాం అనుకుంటున్నారా అంటున్నాడు ఇక్కడ. నశించారు, వారికి లోపడి వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక, ఈ మనుషుల జోలికి వెళ్ళకండి. పోక వారిని విడిచిపెట్టండి, వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేయండి. దేవుని బిడ్డల జోలికి వెళ్ళకండి, వాడి జోలికి వెళ్ళొద్దు. అందుకంటున్నాడు. ఈ ఆలోచనను, ఈ కార్యములను మనుషుల వల్ల కలిగిదైనా అది వ్యర్థమవుతుంది. మనుషుల వల్ల కలిగినదైతే అది వ్యర్థమవుతుంది. దేవుని వల్ల కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవుడు కలిగినదైతే, దేవుని వల్ల కలిగితే మీరేం చేయలేరు, దేవుడే చూసుకుంటాడు. మీరు ఒకవేళ దేవునితో పోరాడేవారు అవుతుంది. ఎందుకంటే దేవునితో మీరు అవుతాము, ఆయనతో పోరాటం చేయాలని అనుకుంటున్నారేమో దేవుడితో. అది తప్పు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పోరాడేవారు అవుతుంది. వారు తన మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి, ఎందుకంటే వాళ్ళందరినీ పిలిచారు. ఇంకా ఇతను చెప్పిన మాట ఆలకించారు. అమ్మాయిని చెప్తే ప్రమాదమైనా అని చెప్పి వాళ్ళందరినీ శుభ్రంగా కొట్టేస్తున్నాడు, శిష్యులందరినీ కూడా. మరి దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలని చూడండి, ఎన్ని బాధలు అనుభవించాలి.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు కొంతమంది 300 మంది దాకా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇంటింటికి వచ్చి ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తామంటే కుక్కలు సరి కనిపించేసేవారు. చాలామంది భయంకరంగా ప్రవర్తించేవారు. చాలామంది ఎడారి వెళితే చెప్పులు ఇప్పేసి చెప్పులు లేకుండా కాళ్ళు ఎండలో పరిగెత్తించేవారు. దేవుని సేవకులు దేవుడి కోసం అంత కష్టపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమి తెలియకుండా నేను వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆత్మ నాకు కావాలి, ఆత్మ నాకు దొరకాలని ఉపవాసంతో పరిగెట్టుకుని వెళ్ళేదాన్ని. అక్కడ ఎవరైనా ఏదో కాపిస్తే అది తాగడం తప్ప మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఏమి తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఆత్మ దొరకాలి. ఉపవాసం పెడితే దేవుడు నాకు అన్ని ఇస్తాడు అన్న ఆలోచనతో వెళ్ళేదాన్ని అక్కడ. ఎందుకంటే సేవకులకి ఇంకో ఆలోచన ఉండదు. తిండి మీద కానీ భోజనం మీద కానీ ఉండదు అక్కడ. దేవుని ఆత్మ నిన్ను దొరుకుతాయా, ఎంతోమందికి మన వాక్యం చెప్పామా, ఎంతోమందిని మార్చామా అన్న ఆలోచన తప్ప ఇంకోటి ఉండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? దేవుని వల్ల కలిగేదైనా మీరు వారిని వెచ్చపరచలేదు. మీరు ఒకవేళ దేవునితో పోరాడేవారు అవసరమై వారు తన మాటకు సంబంధించి ఒప్పుకున్నారు. వాడు అన్న మాటకి అపోస్తలులు పిలిపించి కొట్టించి యేసు నామాన్ని బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించారు. యేసు ప్రభు నామాన్ని బట్టి నేను బోధించకూడదు. ఎందుకంటే ఆ నామం ద్వారానే స్వస్థ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరి సమస్యలు కూడా యేసు ప్రభు నామాన్నే జరిగిపోతున్నాడు. అది చెప్పాడు ఇక్కడ. అందుకు ఆ నామాన్ని బట్టి మీరేం చేయకూడదు అని శుభ్రంగా వాళ్ళని కొట్టేశారు. అందుకంటున్నాడు యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ నామం కొరకు అవమాన పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాదేవ సభ ఎదుటి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడి కోసం ఏదైనా మనం భరించవచ్చు, ఎలాంటి శోధనైనా భరించవచ్చు, బాధలను భరించవచ్చు అని చెప్పి వెంటనే వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పి ఆలయంలోకి వచ్చే వాక్యం చెప్తూ ప్రతి ఒక్కరికి స్వస్థపరుస్తున్నారు. వాళ్ళు అన్న మాటని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అక్కడ. అందుకే సువార్త చదవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎక్కడ తన శిష్యులు అడుగుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే గెచ్చే తోటలోకి తెల్లవారుజామున రాత్రి 12 గంటలకు వస్తాడు యేసు ప్రార్థన చేసుకోవడానికి. ఆ గెచ్చే తోటలోకి యెరూషలేము దేవాలయంలో పరులు అర్పణాలు ఆ రక్తం దాటి వస్తాడైన ప్రార్థన చేసుకోవడానికి గెచ్చే తోటలోకి. చేసుకుంటూ ఉండగా తెల్లవారుతుండగా శిష్యులు వస్తారు ఆయనతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి. అలాగే వచ్చారు వాళ్ళు, ఆ శిష్యులు కూడా. ఎప్పుడైతే వచ్చారో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు? నేను ఈ లోకంలోకి వచ్చాను కదా, మరి అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగాడు అక్కడ శిష్యులు. మీకు తెలుస్తుంది కదా, అందువల్ల ఎవరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు అక్కడ. అడిగినప్పుడు నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహాను అని, ఏలియావని, అప్రవక్తమని, పూర్వకాలం ప్రవక్తమని నిలిచినవి చెప్పుకొనిచున్నాడు. అందుకైనా పోనీ వారందరూ ఏదో అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు మీ గురించి అందరూ చాలామంది ఇలా అనుకుంటున్నారండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ మాటకేమే వాళ్ళు బయట కదా, మరి మీరేమనుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం జవాబు చెప్తారో దానికోసం ఎదురు చూస్తాం. అక్కడ యేసు కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. అక్కడ ఏం మాట్లాడతారు తన శిష్యులు? ఎందుకంటే ముందు తన శిష్యుల దగ్గర మంచిగా ఉన్నారా లేదా తెలుసుకుంటాడు దేవుడు అక్కడ. అలాగే నా సంఘానికి, నా సంఘం దగ్గర నేను మంచిగా ఉన్నానా లేదా అని అది నేను తెలుసుకుంటాను అక్కడ. నా సంఘం ఏమనుకుంటుంది నా గురించి, అది నాకు కావాలి. బయట వెళ్ళాలనుకుంటే నాకెందుకు? అలాగే యేసు ప్రభు కూడా అడుగుతున్నాడు. వాళ్ళందరూ మాట మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఈ లోకము రావాల్సిన దేవుని కుమారుడిని క్రీస్తు అనుకుంటున్నా ప్రభు అన్నాడు పేతురు. అది తండ్రి బయలుపరిస్తేనే తప్ప అది నీకు తెలియదు. అంతేకచ్చినాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఆయన. ఇది ఎవరితో చెప్పవద్దు, నేను ఇలాగనే చెప్పొద్దు. నేను
వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఖండితంగా ఆజ్ఞాపించాడు యేసుప్రభు. మనుష్య కుమారుడు బహు శ్రమలో పుట్టి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, ఎందుకంటే యేసుప్రభు అందరి చేత విసర్జింపబడ్డాడు. అందరూ కొట్టారు, ముఖం వెనుక వేశారు, కుట్టారు, చాలా బాధలు పెట్టారు యేసుప్రభుని. ఎందుకంటే అసహ్యంగా మాట్లాడారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడువా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కింద దిగో సిలువచ్చి, అప్పుడు మేము నమ్ముతాం. మనం నమ్ముతామని సిలువచ్చి తిట్టాడా? ఎందుకంటే మన కోసము, మనందరి కోసం, పరలోక రాజ్యం వెళ్ళడం కోసం సిలువెక్కాడయ్యా. అన్ని బాధలు పిలిచాం. అందుకని మనుషులకి ఏంటంటే ఏం మాట్లాడుతామో మనకి అర్థం కాదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. చంపబడి 3వ దినం లేచుట అగత్యమని చెప్పారు. నేను 3వ దినాన్ని మరలా లేస్తాను, తండ్రి లేపుతాడు. మరియు ఆయన అందరితో ఇట్లా ప్రతి ఒక్కరితో దేవుడిగా మాట్లాడుతున్నాడు. ఎవడేమో నన్ను వెంబడింప కోరిని అట్లా, ఎందుకంటే యేసుప్రభుని వెంబడించేవారు కోరిని అట్లా తను తాను ఉపేక్షించుకొని, అంటే తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను, హెచ్చింపబడి వాడు తగ్గించబడను. ఎంతవరకు మనం తగ్గించుకుంటున్నాం? అంతేకాదు తగ్గించుకోం కదా. అంతేకాదు మనుషులని తగ్గించుకో. యేసుప్రభువే తన సృష్టికి పాదాలు కడిగి టవలతో ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళకు చేపలు పట్టే జాగ్రత్త. చేపలు పట్టేవాడి దగ్గరికే మనం వెళ్ళాం, దగ్గరికి గొప్పగా ఉంటారని. అలాంటి దేవుడు వాళ్ళ పాదాలు కడిగి టవలతో ముద్దు పెట్టుకున్నాడు. ఎందువల్ల? రేపు వాళ్ళు ఎందుకంటే పాస్టర్లు అవుతున్నారు, యాజకులు అవుతున్నారు. మరి తన గొర్రెల దగ్గర ప్రేమ చూపించాలి కదా. తన గొర్రెల మీద ప్రేమ చూపించాలి. ఒక్కొక్కరు ఏంటంటే 2 సార్లు చెప్తారు, నాకు ఎలా బాగుండేదని 3 సార్లు చెప్తారు. అదంతా మీరు వినాలి. నువ్వు చిరాకు పడకూడదు. ఏంటిలా చెప్తున్నావు, ఇలా మాట్లాడతావేంటి? ఇంట్లో భార్య పిల్లలతో మనం మాట్లాడడం సరిగ్గా. అలాంటప్పుడు నీకు సమతో మాట్లాడతావు, గెసేస్తావు. ఎందుకలా మాట్లాడుతున్నావు? సరే, అలా మాట్లాడకూడదు. నువ్వు వ్యాఖ్యాతం చేస్తున్నప్పుడు నీ గుడ్డకి ప్రేమలో చూసుకోవాలి. అంతేకాదు కదా, పేతురు మాట్లాడుతున్నాడు కదా, నన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకంటే సముద్రంలో నడుస్తూ, ఎందుకంటే చేపలు పట్టి వాడు డబ్బు సంపాదించారు. వాడు ఆ సముద్రం మీద, ఆ సముద్రంలో నడుస్తూనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఉద్యోగం చేసే దగ్గరే దేవుడు మాట్లాడతాడు. నువ్వు డబ్బు లెక్క పెట్టుకునేటప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ పేతురు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. అయితే నా గొర్రెల్ని కాయవా, నా గొర్రెల్ని కాయవా? కాస్తాను ప్రభు. ఆయన తృప్తి లేదు. కాస్తాను అన్నాడు కానీ ఆయన మనసు నుంచి రాలేదన్నమాట. పేతురు మనసు నుంచి పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకంటున్నాడు కదా, ప్రభువా ప్రభువా అని నువ్వు పెదవుల ద్వారా పిలుస్తున్నావు కానీ నీ హృదయం ద్వారా నువ్వు పిలవలేకపోతున్నావు. ఆయన హృదయంలోంచి రావాలి, నువ్వేది చెయ్యాలి. నువ్వు పెదవుల ద్వారా పిలిస్తే అక్కడ ఆయన ఒప్పుకోడు, ఆయనకు అక్కర్లేదు. రెండోసారి మళ్ళీ అడిగాడు, యోహాను కుమారుడు సీమోను, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. అయితే నా గొర్రెలు కాదు. అప్పుడు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడట్లేదు అక్కడ. ఎందుకంటే హృదయాంతరంగా చేయబడింది కదా, హృదయాన్ని పరిశీలించబడింది కదా, ఆయనకంతా తెలుసు. మూడోసారి అడుగుతున్నాడు, యోహాను కుమారుడు సీమోను, అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాడు కదా ప్రభా. సిరాకు పడిపోయాడు. మూడోసారి నువ్వు తలకిందరిగా సిలువే పడతావు. నువ్వు తలకిందరిగా సిలువే పడతావు. సంఘ కాపర్లు మామూలు విషయం కాదు. 7 శిక్ష ఉంటుంది. సంఘ కాపర్లకి 7 శిక్ష. మామూలు వాడికి ఒక వంతు శిక్ష అయితే 7 శిక్ష ఉంటుంది సంఘ కాపర్లకి. తొక్క తోడు తీసేస్తాడు. ఎందువల్లంటే ఆడితో సమానంగా నిలబెట్టుకున్నాడు కాబట్టి మమ్మల్ని
ఆయనతో సమానంగా నిలబెట్టుకున్నాడు. ఆయన ఆ దేవాది దేవుడు మమ్మల్ని నిలబెట్టుకుంటాడు కాబట్టి ఆయన భరించే సత్యాన్ని ఉండదు అక్కడ. అదే చెప్పాను, నన్ను పిలిపెట్టేయమంటున్నాను కదా ప్రభా, నేను ఏదైనా తప్పు చేశాననుకో అది చాలా కష్టం, చెప్పేస్తాను అనుకున్నాను. ఎందుకు చెప్పేస్తాను? నువ్వెందుకు తప్పు చేస్తావు? నువ్వు తప్పు చేయి, నాకు తెలుసు, నీతో పాటే నేను ఉంటాను కదా, పిలిపెట్టేది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది 30 సంవత్సరాల దగ్గర ఈ సంఘంలో నిలబడింది. నేను మొదట ఉన్న ప్రేమ ఆఖరి చచ్చిపోయే వరకు కూడా ఆ ప్రేమ దేవుడి మీద ఉండాలి. మధ్యలో చదవబడిపోతే నీ దేవస్థానాన్ని తీసేస్తాను. చదవబడకూడదు. చచ్చిపోయే వరకు ఆయనతో కలిసి జీవించడానికి ప్రయత్నించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అంట. అదే చెప్తున్నాడు. ఏమొచ్చి చెప్పి నేను గుర్తిస్తున్నాను. తన ప్రాణం రక్షించుకున్నాడు వాడు దాన్ని పోగొట్టుకున్నాడు. చాలా మందికి చచ్చిపోవడం అంటే భయం ఎక్కువ. అందువల్ల వాడికి ఈజీగా ప్రాణం చచ్చిపోతాడు. నా నిమిత్తమై తన ప్రాణంలో పోగొట్టుకున్న వాడు తను రక్షించుకున్నాడు. దేవుడి కోసం ఈ ప్రాణం పోగొట్టుకోవాలంటే దేవుడు రక్షిస్తాడు. మన నా కాలు తీసేమని చెప్తాను, నా బాధ భరించలేక ఇంకక్కర్లేదు. కానీ ఎందుకంటే పిల్లలు అందరూ ఏడ్చేవారు, నా బాధను చూడలేక అందరూ కూడా. ఇంకప్పుడు దేవుడు ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. మళ్ళీ డాక్టర్ రూపంలో వచ్చాయినా నా కాలు నిలబెట్టాడు మంచిగా. ఎందుకంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. బాధ అనిపించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు సేవకులు కొంత బాధ అనిపించాలి. ఎందుకంటే యేసు ప్రభువే కాకుండా ఆయన ప్రాణాన్ని పోయింది ఆయనకి, కానీ మేము అనిపించాలి, బాధ అనిపించాలి. నా బాడీలో ఏ పార్టీ కూడా ఆపరేషన్ పడకుండా లేదు. చేతులు కాళ్ళు అన్నీ విరిగిపోయి అన్నీ కూడా మంచిగానే దేవుడు సృష్టించాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడి కోసం ఈ ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటే ఆయన రక్షిస్తాడు అక్కడ. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు, ఒకడు లోకమంది సంపాదించి తనతో పోగొట్టుకునేలా లేక నష్టపడుకునేలా వారికి ఏమి ప్రయోజనం? అందుకంటున్నాడు, నువ్వు అంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ధనవంతుడు అంటాడు కదా, ఎందుకంటే ఆ గుడాస్ అన్ని కూడా నిండిపోయాయి ధాన్యంతో. ఆ రాత్రి చక్కగా భోజనం చేసి పడకొచ్చిన పడుకుని తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా కొన్ని సంవత్సరాల సభ్యుడు ఆస్తి సమకూర్చి పెట్టాను, తెలుగు త్రొక్కము చూపించాను, ఎంత సుఖపెడతాను ఈ శరీరాన్ని. దేవుడు అంటున్నాడు, ఎదురుపడ ఈ రాత్రికి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. ఇదంతా ఎవరు ఇస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు, నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడేవాడు వారి గురించి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగిన వైభవంతో వచ్చినప్పుడు సిగ్గుపడు. ఈ లోకంలో నువ్వు దేవుడు ఒప్పుకోకపోతే తండ్రి దగ్గర, యేసు ప్రభు దగ్గర, దూతల దగ్గర దేవుడు ఒప్పుకో. నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావనుకో, బైబిల్ పట్టుకొని నడిచి వెళ్ళడానికి నువ్వు సిగ్గుపడ్డావనుకో, అక్కడ ఆయన సిగ్గుపడతాడు. పరలోకం రాజ్యం ఆ డోరు ఇప్పడం. అందుకే వచ్చినాడు, ప్రభా నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, నేను రోగులు స్వస్థపరిచాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇది ఎవరో నాకు తెలియదు పోమంటాడు. ఇది ఎవరో నాకు తెలియదు, నువ్వు అలా అనిపించుకుంటావా? అదే ఆలోచించున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుడి రాజ్యం నుంచి వరకు మరణం గురించి చూడాలని నేను మీతో నిజంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోని దేవుని వచ్చే వరకు కూడా కొంతమంది అప్పుడే దేవుడితోనే లోపలికి వెళ్తారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు అసాధ్యం దేవునికి, అసాధ్యం దేవునికి, మనుషులకు సాధ్యం కానీ దేవునికి సాధ్యం. నువ్వు దేవుని సందులో మొదలు పెట్టినప్పుడు ఈ సమస్యలు దేవుడికి తెలుస్తాడు, వాడి ప్రాబ్లమ్స్ దేవుడికి తెలుస్తాడు. దేవుడు వస్తువులు